గురుగారు నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. ఇక భోగి, సంక్రాంతి తర్వాత కనుమ రోజు చాలా మంది నాన్ వెజ్ తినే వాళ్ళైతే పండగ పెద్ద పండగనే చెప్పాలి. అసలు ఈ కనుమని ఎలా జరుపుకోవాలి? ఏం పద్ధతులు అనుసరించాలి? కనుమ ఇక్కడ మనకి ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి పర్వదినాన్ని 3 రోజులు చేసుకునే అతిపెద్ద పండగ అంటే కనుక మన భారతదేశంలో సంక్రాంతి అని చెప్పొచ్చు. కొన్ని రాష్ట్రాల వారైతే 10 రోజులు, 9 రోజులు, 15 రోజులు కూడా కాలేజీలు, స్కూళ్ళు, గవర్నమెంట్ కూడా హాలిడే ఇస్తుంటారు, బ్యాంకులో ఒకటి తప్పితే. ఎందుకంటే ప్రభుత్వాలు కూడా గుర్తించి ఇది ఒక పెద్ద పండగగా తీసుకునేటువంటిది. 3 రోజులు చేసే పండుగలు ఏమున్నాయండి భారతదేశంలో ఈ రోజుల్లో అయితే? అలాంటిది సంక్రాంతి ఇంకా కూడా విలువలతో చేస్తున్నారంటే చాలా గొప్ప విషయమే. కొన్ని ఏరియాల్లో అయితే తిరణాలని కూడా చేస్తూ ఉంటారు మకర సంక్రాంతికి. కొన్ని ఏరియాల్లో ఒక్కొక్క రకంగా సూర్యుని పూజించేటువంటి విధానం ఉండేటువంటి ఆలయాలన్నీ కూడా, విష్ణు భగవాన్ని పూజించే ఆలయాలన్నీ కూడా, అమ్మవారిని పూజించే ఆలయాలన్నీ కూడా శుద్ధి చేసుకునేటువంటి పండుగలు అనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి మన పవిత్రంగా చేసుకునేటువంటి పండుగలు పవిత్రమైన చేసుకునేది ఈ 2 రోజులు పవిత్రంగా చేస్తారు. 3 రోజు వచ్చేప్పటికే రక్తాలు పారిస్తారు ఇక రోడ్ల మీద, రక్తం పారిద్ది. ఇక బారు షాపులు, మందు బాబులు అయితే కనుక ఇంక ఇదే పండగ అని చెప్పేసి అని ఇక ఆడ కూర్చోవడం అసలు కనుమ రోజు కోసమే ఈ ముందు రోజులు పండగ చేస్తారా అనిపిస్తుంది. అంటే పండగ చేసినటువంటి అప్పచ్చులు, పండగ చేసినటువంటి కారపూసలు, చెక్కినాలు ఇవన్నీ కూడా తీసుకెళ్లి బారు షాపుల్లో పెట్టుకొని కనుమ రోజున తింటారనమాట. కనుమ రోజుకి అయిపోయేలాగా మంచింగ్ అంటారు దాన్ని, మంచింగ్ కొడతారు. అలానే మనకి కనుమ అంటే చాలా పెద్దది. ఇప్పుడు ఒక ఇంట్లో ఎవరైనా పెద్ద వ్యక్తులు గాని, ఏదైనా పెద్ద మనుషులు గాని కాలం చేస్తే 3వ రోజున కర్మలు చేస్తారు. మీ అందరికీ కూడా దేనికోసం చేస్తారంటే తృప్తి కోసం. అక్కడ మనసు, మనిషి ఆత్మ సంతృప్తి చెందేదానికి కొన్ని రకాల క్రియలు, తర్పణాలు తీస్తారు. ఎందుకు చేస్తారంటే మనకి చెడు రాకుండా ఉండడానికి. ఏ అమ్మవారు కానీ, ఏ వేదం కానీ, ఏ స్వామివారు కానీ ఎక్కడ నరబలి కానీ, జంతు బలి కానీ అడగలేదు. ఎవరు అడగరు. కానీ వీళ్ళు ఎక్కడో రాస్తున్నారు, ఎవరో కావాలనుకుంటున్నారు, ఏదో చేయాలని చెప్పేసి అని మొక్కుబడులని, అదని ఇదని చాలా మంది కూడా వ్యసనంకి ఉంది. ఒక్కొక్కడైతే నేను చూస్తానండి, హోమం చేస్తారు. హోమం దగ్గర మాంసము, మందు పెడతారు. ఏం హోమం చేస్తారో తెలియదు. అదేమంటే మంచి కోసం చేసే హోమం అంటారు. ఈ మధ్యన చాలా మంది దగ్గర ఒకటి సందర్భం చెప్పాలి. హోమం అని, పూజలని, యజ్ఞం చేస్తానని, ఏ సమస్యకైనా పరిష్కారం చూపిస్తానని చాలా మంది గురువులు వాళ్ళని ఎవరైతే కూర్చుంటారో ఈ ఒక ప్రేక్షకులు, కస్టమర్లు వాళ్ళని హిప్నటైజ్ చేస్తున్నారు. గురువులే హిప్నటైజ్ చేస్తున్నారు హోమం అనే పేరుతో. మందు పెట్టే హోమం దేనికి చేస్తారంటే హిప్నటిజం హోమం అంటారు దాన్ని. అది తంత్రము, మంత్రం కాదు. హోమం చదివే మంత్రాలు వేరు, తంత్రం మంత్రాలు వేరు. కస్టమర్ తెలియదు కదా అని చెప్పేసి తంత్రం చదువుతారు. అందులో తంత్రం చేసే వాళ్ళకే మాంసం పెడతారు, తంత్రం చేసే వాళ్ళకే మందు పెట్టి పూజిస్తారు. ఇది చాలా మంది గమనించుకోవాలి. ఖచ్చితంగా ఉంటుందండి. ఇక లేస్తే ఆ గురువే గుర్తొస్తాడు. ఏ సమస్య వచ్చినా ఆ గురువుకే ఫోన్. హిప్నటిజం ఆ గురువుకి ఏది గంటో సమర్పించేసుకుంటా ఉంటారు. ఇది ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఇది ఒక మోసం. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. ఇది అన్ని కూడా చెప్పడానికి కారణం ఉంది. ఎందుకంటే కనుమ రోజున ఏ భగవంతుడికి కూడా, ఏ స్వామి వారికి కూడా నరబలి గాని, జంతు బలి గాని అడగల. మన వాళ్ళు ఏం చేస్తారంటే కనుమ అనగానే మాంసం తినాలి, మా అమ్మమ్మకో మా తాతయ్యకో మాంసం అంటే ఇస్తాం, దేవుడిగా వాళ్ళ దగ్గర పెడుతుంటారు, తీసుకుపోయి ఫోటోల దగ్గర పెడతారు. మాంసం ఎన్నో రకాలు చేస్తారు. మళ్ళీ అందులో ఫ్రై ఒకటి, పులుసు ఒకటి, ఏదేదో చేస్తూ ఉంటారు. ఇక చేసేసి ఫోటోలకు పెడతారు. ఏంటండి ఇది? వాళ్ళకి అన్ని రకాల అలవాటు చేస్తే వారికి స్వర్గలోకానికి ఎక్కడ వెళ్తారు? నీ చుట్టూ తిరుగుతుంటారు, ఆ సమస్య నీకు సృష్టిస్తుంటారు. అది అందరూ గమనించుకోరు. కానీ దయచేసి సంక్రాంతి పర్వదినాన్ని కానీ, భోగి పర్వదినాన్ని కానీ, కనుమ పర్వదినాన్ని కానీ ప్రశాంతంగా ఉండి, దేవుని ధ్యానంలో ఉండి, మనకున్న దోషాలు పోయేదానికి దేవుడి దగ్గర యజ్ఞ, యాగ, హోమ, జప, తపాలు చేసుకుంటే మనకి పుణ్యఫలం వస్తుంది. లేదు అంటే ఫాస్టింగ్ ఉండండి, దీక్ష తీసుకోండి. ఆ రోజున ఫ్రూట్స్, వెజిటబుల్స్ తినండి. ఆ రోజున దేవునికి సంబంధించినటువంటి పూజలు, దేవుడికి సంబంధించిన అభిషేకాలు చేసుకుంటే మనలో ఉన్నటువంటి గ్రహరీత్య దోషాలు, ఇంట్లో ఏదైనా పెళ్లి కాని పిల్లలు ఉన్నారంటే తీసుకొని వెళ్ళేసి కాలసర్ప దోషం, నాగదోషం, కుజిదోషం, కలత్ర దోషం, బుధ దోషం ఇలా ఉంటాయి. ఆ దోషాలకి పరిహారం చేసుకుంటే ఇలా చిటికలో పంచలైపోతుంది. విడి రోజులు చేసుకునేటువంటి దోష పరిహారానికి, కనుమ రోజు చేసుకునేటువంటి దోష పరిహారానికి తేడా ఉంటుంది. మనము సంక్రాంతి పర్వదినాన, భోగి రోజున ప్రార్థించేటువంటి పెద్దల ఆత్మలు మనకి ఎక్కడికి స్వర్గలోకానికి వెళ్ళాలని ప్రార్థించినవి అవి కనుమ రోజు చూసుకుని వెళ్తాయి. నువ్వు మాంసం పెడితే వాటికి అలవాటు పడి ఇక్కడే ఉండిపోతాయి.
నువ్వు ఎప్పుడైతే శాకాహారం పెట్టేసి వాటిని పంపిస్తావో మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని మా మనవాళ్ళు ముది మనవాళ్ళు సంసారం 7 తరాల పాటు బాగుండాలని స్వర్గలోకాన్ని దర్శనం చేస్తాయి. అప్పుడు మనకి శాంతి అవుతుంది. అలాంటి బలిచ్చామనుకోండి, మన పెద్దల ఆత్మలు, ఈ బలిచ్చిన ఆత్మలు ఇవన్నీ కూడబలుక్కొని మనలోని ఆ భార్యాభర్తల మధ్య ఎడబాటు, పిల్లల పెద్దల మధ్య పడకుండా కోపము, ఆందోళన, చికాకు, చిరాకు, ఏ పని చేసినా ముందుకెళ్ళకపోవడం, మళ్ళీ నాదాలంటి దగ్గరికి రావడం, చివరికి అదే జరుగుతుంది. ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, మనసు బాగాలేకపోతే నారాయణ దగ్గరికి వస్తాడు, మనసు బాగాలేకపోతే బార్ షాప్కి వెళ్తారులేండి. ఇప్పుడు ఇంకా అంతా కోల్పోయిన తర్వాత చివరికి ఎక్కడికి వస్తారంటే నా ఇలాంటి దగ్గరికి వస్తారు, గురువు దగ్గరికి రావాల్సింది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే కనుమ రోజున ఖచ్చితంగా ఏదైతే మనం చేయాలనుకుంటామో ఆ ఒక దేవుని చింతనలో, దేవుని ధ్యానంలో చేస్తే, దీక్షలా చేస్తే గనక ఖచ్చితంగా వారికి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి ఉన్నత శిఖరంలో ఉన్నటువంటి ప్రతి పర్సన్ కూడా, ప్రతి కుటుంబం కూడా ఉన్నత స్థాయిలో ఉంది అంటే గనక అక్కడ సీక్రెట్ ఏం లేదండి. వారు ప్రతి ఒక్కరు కూడా కనుమ రోజు కూడా పండగే చేసుకుంటారు. నరబలి, జంతు బలి ఇవ్వరు. కాబట్టి వారందరూ కూడా సుఖంగా ఉన్నారు, సుఖశాంతులతో ఉన్నారు, ఐశ్వర్యాలతో ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ యొక్క సంక్రాంతికి అయినా సరే కొంతమంది మారినా వాళ్ళకి అదృష్టం అనేది వస్తుంది. కాబట్టి ఆ విధంగా చేసుకుంటే మకర సంక్రాంతి మరొక సంవత్సరం జరుపుకునే దానికి ఆస్కారం ఉంటుంది. చాలా బాగా చెప్పారు గురుగారు. సో చూసారు కదండి, కనుమ యొక్క విశిష్టత, సాత్విక ఆహారం తీసుకుంటూ మనం పాటించవలసిన నియమాలు ఎంతో చక్కగా చెప్పారు గురుగారు. నమస్కారం అండి. నమస్తే.